లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచన భాగం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. మరియతో గాబ్రియేలు చెప్తున్నటువంటి మాట. మరియతో గాబ్రియేలు, ఇదిగో నీ బంధువైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భవతి అయినదని తన గురించి తెలియజేస్తూ ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు మరియకు కూడా నీ మాట తెలియజేస్తున్నారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు. ఏ ఒక్క విషయంలో కూడా ఆగిపోదు. ఏ ఒక్క విషయంలో కూడా, చిన్న విషయంలో కూడా ఆగిపోదు. సమస్తమైన చేయగలిగిన వాడు. ఆదికాండ 18వ అధ్యాయం 13వ వచనం. దేవాది దేవుడు అబ్రహాముతో వృద్ధురాలైనటువంటి తమ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి అబ్రహాముతో శారాతో మాట్లాడుతున్నాడు. శారా ఎందుకు నవ్వుచున్నావు? నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్స్ పార్ట్నర్షిప్. దేవుని భాగస్వామ్యంతో తన ప్రజలనైనా కృపను, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలగజేయ దేవుడు. మనిషి ఏదో ఒక విషయం అన్ని విషయాల్లో బాగున్నా ఒక చిన్న విషయాల్లో బలహీనం అవుతుంటాం. అన్ని విషయాల్లో మానవుడికి సాధ్యం చేయటం కష్టం. అన్ని విషయాల్లో మానవుని జీవితం పలానా విషయంలో నేను అన్ని కూడా నేను చేయగలను ఎవరు చెప్పలేరు. అన్ని విషయంలో ఏదో ఒకటి కొరత కలిగి ఉంటాం. ఎరికో ప్రాంతంలో దేవాది దేవుడు ఎరికో ప్రాంతంలో త్రోవ ప్రక్కనటువంటి ఒక గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు పనిచేస్తుంది, శబ్దం చాలా చక్కగా వినగలడు, అతని బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంది. యేసు ప్రభువారు అటుగా వస్తుంటే ఆయన చప్పుడు విని, ఇది ఏమి? పాత నిబంధన గ్రంథములో ఇది ఏమి? మన్నాను పేరు పెట్టారు. ఆ మన్నాను అతను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదేమి? ఓ, ఆ శబ్దాన్ని వినగలంటే చురుకైన బ్రెయిన్ ఉంది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఒక చిన్న లోపం అతన్ని ఒక అడుక్కునేవాడిగా చేశాయి, అతన్ని ఒక బెగ్గరగా మార్చాయి. ఒక చిన్న లోపం. ఒక గుడ్డివాడు తన కన్నులు కనబడడం లేదు. ఓన్లీ వన్ థింగ్, అతను రోడ్డు ప్రక్కన త్రోవ ప్రక్కలో అడుక్కునేవాడిగా చేయబడ్డాడు. మరొక వ్యక్తి యేసు ప్రభువారు దర్శించారు. అతను కోనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాల రోగంతో ఉన్నాడు. 38 సంవత్సరాలు అదే రోగం, అక్కడే ఉండిపోయాడు. కోనేటిలోకి దేవుడు దిగి వస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఆ నీటిలో మునిగి లేస్తున్న ప్రతి వారు స్వస్థత పొందుతుంటే అక్కడి నుంచి లేవలేని స్థితి, నడవలేని స్థితి, లేవలేని స్థితి. 38 సంవత్సరాలు అదే రోగం, అదే బలహీనత. ఒక చిన్న విషయం, అతని చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తుంది, తన యొక్క బ్రెయిన్ పనిచేస్తుంది, తన అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. కానీ లేచి నిలబడేటువంటి శక్తి లేని కాలు కలిగిన వాడు అక్కడే పడిపోయాడు. మనిషికి ఏదో ఒక లోపం మనిషిని అక్కడ పడద్రు వస్తుంది. కానీ దేవుడు సమస్త విషయంలో తన బిడ్డలకు తోడయుండగా ఆయన సమస్త కార్యాలు చేయగలవాడు. కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తూ ఈ ఉదయకాలం దేవుని మాటలు వాగ్పదేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయాల వరకు మీరు గమనించండి. 38 నుంచి 40వ అధ్యాయం వరకు మీరు గమనించాలి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు యోబుకు చాలా ప్రశ్నలు వేస్తుంటాడు. చాలా ప్రశ్నలు, అంతా ఇన్ని కాదు. ఈ యోబుకి యొక్క బలాన్ని ఏంటో తెలుసుకోవడానికి, పరిశీలించడానికి దేవుడు వేసే ప్రశ్నలు చాలా బలమైనవి. అందులో కొన్ని మాటలు పరిచయం చేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచన భాగం ఇలాగున మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలం కట్టడలు నీవు ఎరుగుదవా? భూమి మీద గల నీవు ప్రభుత్వాన్ని స్థాపించగలవా? దేవుని కార్యాలు ఎవరికి కంటికి కనపడవు. ఆకాశ మండలాన్ని నువ్వేమైనా కట్టగలవా? అది ఏ మనుషుడి వల్ల జరగని పని. నక్షత్రాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు. లేక పాలపొంతలను ఒక నియమ నిబంధనలు నిలబెట్టడం అనేది ఎవరి వల్ల కాదు.
ఆకాశం సిద్ధపరచడం ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేనటువంటి దాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు యోబుకి, నీవు చేయగలవా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన మాట ఏది నిరర్ధకం కాదు అని చెప్పడానికై ఈ మాటలు సంధిస్తున్నా. దేవుడు చాలా మంది తన వ్యక్తిగత జీవితంలో చేసే కార్యాలు ఏమిటి అనగా రహస్యంగా తన బిడ్డలకు కార్యాలు చేయవా. రహస్యం అది ఎవరికి గుర్తించలేరు. ఇది ఎలా జరిగిందో చెప్పలేరు, ఇది ఎలా అయ్యిందో అర్థం కాదు. కన్నులకు అది ఆశ్చర్యకరం, చెవులకు అగోచరము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచన భాగం ఈ రీతిగా మరొక మాట చెప్తున్నాడు. నేను చేసిన నీటి గుర్రాన్ని నీవు చూచున్నావు కదా, నీటి గుర్రం నీవు చూచున్నావు కదా, అది ఎద్దువలే గడ్డి మేయును, దానికి శక్తి దాని నడుములో ఉంది, దాని బలము దాని కడుపు లోపల నర్రములో ఉంది. ఖడ్గమృగం చూడగానే దానికి ఏదైతే ఉందో దానితోనే బలం అనుకుంటారు చాలా మంది. దేవుడు చెప్తున్నాడు రహస్యం ఏంటో, ఇదిగో దాని బలము కడుపు లోపల నరంలో ఉంది. చాలా పెద్ద శబ్దం చేస్తుంది. దాని వెనక నుంచి ఎదురు మృగం పట్టుకోవాలన్నా కడుపు లోపల నుంచి వచ్చి అది కొట్టేటువంటి ఆ గ్యాస్ చాలా భయంకరమైన శబ్దంతో వస్తుంది. దాని గురించి చెప్తారు, అది ఎలాంటిదంటే ఇత్తడి, దాని ఎముకలు ఇత్తడితో చేయబడినటువంటిగా గట్టిగా ఉన్నాయి. 19 వచ్చిన అంటాడు, దేవుడు సృష్టించిన వాటిలో ఇది గొప్పది, దాన్ని సృష్టించిన వాడు దానికి ఖడ్గాన్ని ఇచ్చాడు. ఇంత బలమైన మృగం ఏం వేస్తుందట, చెప్పాలి గట్టిగా, ఇంత బలమైన మృగం అది అన్ని తిందో అది గడ్డిని తిన్నది. దీన్ని సృష్టించింది నేను. అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని మాటకి నిరర్ధకం ఏదైనా జరుగుతుందా? జాగ్రత్తగా వినాలి. 23వ వచనం ఈయన ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ. నది ప్రవాహములు పొంగి పొర్లిను, నది ప్రవాహాలు దాని మీదకి పొంగి పొర్లినా అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చిన ప్రవాహం అది మునిగే పరిస్థితికి వస్తున్నా అది ధైర్యాన్ని విడిచిపెట్టదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మాటలు మీరు వినబోతున్నారు ఇప్పుడు. దేవుని యొక్క పిల్లలు ప్రవాహం వంటి శ్రమలు ఎలాంటి ఎదురవుతున్నా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభు కోరుకున్నాడు తన బిడ్డలు ఎలా ఉండాలి. వాక్యం అంటుంది, యోబు గ్రంథం 3వ విషయాన్ని చెప్తున్నాడు. 38వ అధ్యాయం 31, 32 వచ్చిన భాగాలు మీకు పరిచయం చేస్తున్నాను. కృత్రిమ నక్షత్రాలను నువ్వు బంధించగలవా? ఎంత గొప్ప దేవుని కార్యాలండివి. మనము చేయగలమా? అవి ఏ మనుషుడి వల్ల అది జరగని పని, అది అసాధ్యం. యోబుకు అర్థమైపోయింది. యోబు అంటున్నాడు ఇప్పుడు దేవునితో 40వ అధ్యాయం యోబు గ్రంథం 3, 4 వచ్చిన భాగాల్లో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద, చెప్పాలి గట్టిగా, నా నోటి మీద నా చేతిని ఉంచుకునేదను. ఆమేన్. అక్కడ తాగలేదు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 1 నుంచి 6 వచనాలు. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఉద్దేశించింది ఏది అది నిష్ఫలము కాదు. చెప్పండి గట్టిగా, నా దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ఉద్దేశాలు ఎప్పుడు కూడాను నిష్ఫలము కావు, సఫలమగును. నా దేవుడు నా భాగస్వామి, నా తోడయుండి నా ద్వారా నా కొరకు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం బైబిల్ అంటుంది, మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడయుండెను. దేవుని ఎదుట మనం అందరం కూడా నథింగ్, ఏమీ లేదు. మోషే గురించి చెప్పబడుతుంది బైబిల్లో ఏమనంటే, మోషే సకల విధములైనటువంటి విద్యను అభ్యసించాడు. నెంబర్ 1, మోషే is very educated person. Second one, మోషే very energetic.
అతడు చాలా శక్తివంతమైన వాడు, రాజరికంలో ఉన్నాడు. నెక్స్ట్ రాజు కాబోయేటువంటి వాడు, అధికారంలో నిలబడేటువంటి వాడు. మోషే వెరీ వెరీ ఎలవంటిక్. అతని గురించి చెప్పబడింది, అతడు చాలా ప్రవీణుడు, అందమైన వాడు, అందమైన ప్రావీణ్యత కలిగిన వాడు. అమ్మో, ప్రావీణ్యత కలిగిన వాడు, మాటల నేర్పరి, అతని ఎదుట ఎవరు మాట్లాడలేరు. ఇలాంటి వ్యక్తి మోషే దేవుడితో ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం వెనుక మాకానికి రెండోసారి 4వ అధ్యాయం 10వ వచనం. మోషే దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా ఐగుప్తులోనికి వెళ్ళాలి, నా ప్రజలు విడిపించడానికి నువ్వు నాయకుడు నిలబడాలంటే మోషే అంటున్నాడు, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో ముచ్చటించినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరి కాను, నేను నోటి మాంచము నాలుక మాంచం కలిగిన వాడను అని చెప్పడం మొదలు పెట్టాడు. మోషే, నువ్వు ఎడ్యుకేషన్లో చాలా బలమైన వాడివి, చాలా గొప్పవాడివి, చాలా బాగా చదువుకున్నావు, చాలా శక్తివంతుడివి, చాలా ప్రావీణ్యత కలిగిన వాడివి. ఏమైంది ఇప్పుడు? దేవుని ఎదుట అంటున్నాడు, అయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, తొందరగా మాట్లాడలేను, నాకు నాలుక కూడాను తొందరగా స్పందించదు. దేవుడు అంటున్నాడు, నీ నోటికి నేను తోడైన మాట్లాడించబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ నోటికి ఏది అవసరమో, ఏది మాట్లాడాలో నీ నోటికి నేను తోడై మాట్లాడించబోతున్నాను. నిర్గమాకాండ 4వ అధ్యాయం 11వ వచనం. మానవునకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు చెప్తున్నాడు, ఎంత బలమైన మాట. అసలు నోరు ఇచ్చిన వాడు ఎవరు? నేను కదా మాట్లాడిచ్చేది. మోగవాణ్ణి కానీ, చెవిటివాణ్ణి కానీ, దృష్టి కలిగిన వాణ్ణి కానీ, గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడు ఎవరు? యెహోవా, నేనే కదా. నీ నోరును సృష్టించింది నేనే. మాట్లాడువాడు, నేను నీ ఎదుట మాట్లాడుతాను, నీకు తెలియజేస్తాను, సంగతులను బోధిస్తాను. నువ్వు చేయు ప్రతి పనిలో నువ్వు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 12వ వచనం. దేవుడు అంటున్నాడు, కాబట్టి వెళ్ళు, నేను నీకు తోడేయండి, నీ నోటికి తోడేయండి, నువ్వు ఏమి పలకవలసింది నేను నీకు బోధించేదను. నువ్వేం చెప్పాలో, ఏం మాట్లాడాలని ఉన్నావో ఆ మాటను నీ నోటికి నేను తోడుగా ఉంటాను. నేను నిన్ను విడవను. ఆ మాట అర్థం అది. నేను నిన్ను విడిచిపెట్టను. నేను నీ భాగస్వామిగా ఉంటాను. నీ నోటితో మాట్లాడతాను. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడినా భయమే, ఏం మాట్లాడినా గొడవే, ఏది చెప్పాలన్నా బాధే, ఇంట్లో ఏది చెప్పాలన్నా బాధే, ఏది మాట్లాడినా గొడవ, ఏది చెప్పాలన్నా కోపం, చాలా పరిస్థితులు ఆటంకాలుగా మారిపోతుంటే దేవుడు అంటున్నాడు, నీ నోటికి నేను తోడుగా ఉండి నేను మాట్లాడిస్తాను. నువ్వు వెళ్ళు, నేను నిన్ను మాత్రం విడవను. ఆమేన్. అంటే చెప్పండి, దేవుడు తోడుగా ఉంటే జరిగేటువంటి 3 కార్యాలు ఈ నూతన మాసం మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు తోడుగా ఉంటే జరిగేటువంటి కార్యాలు. నెంబర్ 1, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం భాగం. దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఒంటరిగా ప్రయాణమే వెళుతున్నాడు. యాకోబు గారు, ఎందుకు మీరు ఒంటరిగా ప్రయాణం వెళ్తున్నారు? కారణం ఏమిటి? యాకోబు తన తండ్రి అయినటువంటి సాకు తెలియజేస్తున్నటువంటి మాట పెద్దవాడితో చెప్తున్నాడు, వేటగా వెళ్ళి వేటకు వెళ్ళి మాంసం తీసుకురబట్టున్నాడు, అది తిని నిన్ను ఆశ్రదిస్తున్న మాట విని తన తల్లి అయిన రిబ్కా యాకోబును ప్రేరేపించగా యాకోబు ఈ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు. కుటుంబ వ్యవస్థలో ఒకరిని ప్రేమించడం, ఒకరు తక్కువ చేయడం, ఒకరిని గొప్పగా చూడడం, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం. చాలా మంది తల్లిదండ్రులు చేసే పనిది. కుటుంబాల వ్యతిరేకతలు కలుగుతున్న పిల్లల మధ్యలో కారణం ఒకరినేమో చాలా గొప్పవారని, ఒకరేమో చాలా తక్కువ అని. జాగ్రత్త వినాలి మాటలు. రిబ్కా ఆ మాటలు విని యాకోబు తెలియపరిచి, రిబ్కా ఆ మాటలు విని యాకోబు తెలియపరచడమే కాదు, తన అన్నలాగా, ఎలా నేను అన్నకి రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి అంటే ఆ వెంట్రుకలు కూడా ఆమె సిద్ధపరిచింది. ఏ యొక్క వంశం కొరకై గొర్రెలు వధించారో వెంట్రుకలు ఆ యొక్క అతనికి చర్మాన్ని కప్పి అతనికి మాంసమును వండి తన తండ్రి దగ్గర పంపించింది. తండ్రి దీవించాడు. తండ్రి అడుగుతున్నాడు, యాకోబు నీ స్వరం యాకోబు లాగుంది,
తండ్రి గుర్తించాడు. లేదు 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 లేదు, చాలా అబద్ధికుడు, అబద్ధం చెప్పేశాడు. చాలా అబద్ధం, చాలా అబద్ధం. చాలా మంది జీవితాలు అబద్ధమయంలోనే జీవిస్తూనే ఉన్నారు. వీఆర్ అన్ఫెయిత్ఫుల్ పర్సన్స్. మనము నమ్మదగిన వారము కాము, కానీ ఆయన మన కొరకే నమ్మదగిన దేవుడు. మన కొరకే నమ్మదగిన దేవుడు తన పిల్లలకు తోడై తన బిడ్డలు దీవించి నిలబెట్టాలని కోరుకుంటున్న వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ప్రయాణమవుతున్నాడు. ఎవరు లే. చాలా ధనవంతుడు. తన యొక్క తాతగారైన అబ్రహాము చాలా ధనవంతుడు. తన తండ్రి ఇస్సాకు ఇంకా ధనవంతుడు. యాకోబు ఇంత ధనమున్నా తన కుటుంబాన్ని విడిచి, తన ఇంటి వారిని విడిచి ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. రాత్రి అయిపోయింది, సంధ్య వేళ అయ్యింది. ఎక్కడికి పోలనే పరిస్థితి కాదు. చీకటి వేళ, మృగాలు తిరిగే సమయం. ఒంటరిగా ఉండిపోయాడు. తాను తలగడగా చేసుకున్న ఒక రాయిని పడుకుంటుండగా ఒక నిచ్చెన కనపడుతుంది. తన కలలో ఒక నిచ్చెన, ఆకాశం నుంచి భూమికి దాని నిచ్చెన ఎక్కుతూ దిగుతున్నటువంటి దూతలు కనపడుతున్నా. దేవుడు ఇప్పుడు స్వరం వినిపించబడుతుంది. ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసు. ఆయన మాట్లాడుతుంది, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువను. చెప్పండి, నీ చేయి విడువను, నీ చేయి విడువను. నీతో చెప్పిన వాగ్దానం గుర్తు చేసుకో. నీతో చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చటకు నేను నమ్మదగిన వాడను. నీకు చెప్పిన మాట నిరర్ధకం చేసేవాడిని కాదు. నేను అప్పుడు అలా అన్నానా, ఇప్పుడు ఇలా అంటున్నానని చెప్పను. ఏదైతే వాగ్దానం చేశానో అది నీకు తోడై నీ చేయి పట్టుకొని నడిపించి నీ జీవితంలో కార్యం చేయగలవాడను, నీ జీవితంలో కార్యం చేయగలవాడను. ఆమేన్. నెంబర్ 1, దేవుడు భాగస్వామ్యంగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి భాగస్వామ్యంగా ఉంటే, లేక దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఏ వ్యక్తి జీవితంలో ఆయన తోడుగా ఉంటాడో వాగ్దానం నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఓహో, యోసేపుకు దేవుడు తోడై ఉన్నవాడు. ఎంతగా అంటే అతను అన్ని ఇంటిలోంచి పంపించేసిన, ఎంతగా అంటే అతను బంధకాల మధ్యలో నిలబడిపోయినా, ఎంతగా అంటే ఒక బానిసగా ఒక ఇంటిలో నిలబడిన దేవుడు అతను తోడుగా ఉండి ఆ ఇంటిలో గృహానికి అధిపతిగా నిలబెట్టాడు. దేవుడు అతను తోడుగా ఉండి జైల్లో ఉన్న ఒక అధికారిగా నిలబెట్టాడు. దేవుడిగా తోడుగా ఉండి అతని పక్షముగా కార్యం చేయడం మొదలు పెట్టాడు. ఆయన చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇప్పుడు నెరవేర్చుటకు ఆయన చెయ్యిని విడవలేదు. దేవుడు తన పిల్లల యొక్క చేతిని విడిచిపెట్టేవాడు కాదు. నీ చేతిని విడిచిపెట్టేవాడు కాదు. ఉదయకాలం నేర్చుకోవాల్సింది ఇదే. అయ్యో, నా పరిస్థితి ఒంటరిగా అయిపోయింది. అందరూ ఉండి ఒంటరితనం, నా పరిస్థితులు ఎవరు లేరు, ఇలాంటి బలహీనతలు ఎవరు లేరు, ఇలాంటి ఆర్థిక సమస్యలు ఎవరు లేరు, నా వ్యతిరేకత మధ్యలో ఎవరు లేరు, నా మధ్యలో ఎవరు లేరు, నన్ను పోషించేవాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి ఈ మనసుతో నా దేవుడు అంటున్నాడు, నేనే వచ్చే వరకు నేను చంక పెట్టుకున్న వాడని నేనే. ఎవరో ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు ఎందుకు నీ మనసు అటు ఇటు తిరుగుతుంది? ఎవరో చూడాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్ను చూచేవాడను. నీ చెయ్యి పట్టి నిన్ను నడిపించి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువను, నీ భాగస్వామిగా ఉంటాను నేను. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. సెకండ్ వన్, రెండో విషయాన్ని పరిచయం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7-8 వచ్చిన భాగాలు మీకు పరిచయం చేస్తున్నాను. మరియు మోషే యెహోషువను పిలిచి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చినకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకు, విస్మయం చెందకు, ఇశ్రాయేలు తట్టుతో చెప్పాను. ఆమేన్. ఎవరితో చెప్తున్నారు? యెహోషువతో మోషే గారు తెలియజేస్తున్నారు. యెహోషువ ఎలాంటి వాడు? భయపడేవాడా? చెప్పాలి. యుద్ధ వీరుడికి భయం ఉంటుందా? చాలా ధైర్యవంతుడు. మరి మోషే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ధైర్యం తెచ్చుకో, భయపడకు. భయపడేవాడికి చెప్పాలి, కానీ భయం లేని ధైర్యవంతుడికి ఎందుకు చెప్తున్నాడు? చెప్పాలి, మాటలు మనకు అర్థం కావాలి.
సెకండ్ వన్, దేవుడు ఒక వ్యక్తికి భాగస్వామిగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి పార్ట్నర్షిప్ అయితే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ వ్యక్తి యొక్క మార్గాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. నీ కొరకు మార్గములను ఆయన సిద్ధపరిచిన గాక. ఆమేన్. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఓ, నీవు చాలా బలంగా ఉండాలి, ధైర్యంగా తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. ఇన్ని మాటలు చెప్తున్నాడా? ఎందుకని మోషే ఎలా చెప్తున్నాడు? నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. యెహోషువతో మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. యెహోషువ మోషే ఏం చెప్పాడో అలాగే వెళ్ళిపోయి అమాలేకులతో యుద్ధం చేసి వచ్చాడు. ధైర్యవంతుడు ఇతను అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. చాలా యుద్ధంలో అతను సక్సెస్ అవుతున్నాడు, యుద్ధంలో విజయం పొందుతున్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడల్లా ఇజ్రాయెల్ పక్షంగా యెహోషువ నిలబడ్డాడు, అక్కడ యుద్ధంలో విజయం సాధిస్తున్నాడు. మోషే కింద చేయి దించేస్తుంటే, బలహీనమవుతుంటే అమాలేకులు గెలుస్తున్నారు. జాగ్రత్త వినాలి. మోషే చెప్పినట్లు యెహోషువ చేసెను. ఈరోజు సేవకుడు ఎవరైనా చెప్పారనుకోండి, ఆయన చెప్తే మనం ఎందుకు వినాలి? మనం అనుకున్నది మనం చేయాలి, చెప్పాలి. మీకు అర్థమైంది? ఆయన చెప్పినట్లు మనం ఎందుకు చేయాలి? అసలు మనం ఏమనుకున్నామో అది చేద్దాం అంతే. ఆయన ఎవరు మనకి? అవశ్యం అలా కాదు. దేవుడు ఒక వ్యక్తికి నాయకత్వం ఇవ్వాలంటే ఊరికినే ఇవ్వడు. ఒక వ్యక్తికి నాయకత్వం రావాలంటే వెంటనే రాదు, అది ఊరికినే అవ్వు. లోబడే ఒక మంచి మనసు కావాలి, లోబడే మంచి మనసు కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి మనకి? లోబడే మంచి మనసు. కోపాలతో చెడ్డ మనసు పెట్టుకొని లోబడటం కాదు, లోబడటానికి మంచి మనస్సు. మోషే ఏం చెప్పాడో యెహోషువ అది చేస్తున్నాడు. యెహోషువ కంటే ఒక ఆలోచన లేదు. నా నాయకుడు ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడో అది నేను ఫాలో అవ్వాలి, అంతే. దట్స్ ఇట్. మోషే ఆజ్ఞలకు అతడు విధేయుడిగా ఉన్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా పరిచయం చేస్తున్నాను. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. జాగ్రత్త వినండి. దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడుతుంటే యెహోషువ అలా లేడు. యెహోషువ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, కానీ మోషే వలె మాత్రం లేడు, అక్కడే ఆగిపోయాడు. మోషే అతడు తిరిగి పాలనలోకి తిరిగి వచ్చాడు, కానీ అతని పరిచారకుడైన యెహోషువ అతడు యవనస్తుడు, గుడారుల నుండి వెలుపలికి వెళ్ళలేదు. యవన బిడ్డ, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. నువ్వు దేవుని సన్నిధి నుంచి బయట కూర్చోకూడదు, బయట కాదు ఉండాల్సింది, లోపలికి రా. దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిని ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. ఆయన సన్నిధిలో ఉంటున్న వారికి మేలు చేత తృప్తిపరిచే దేవుడు. వాక్యం చెప్తుంది, వాక్యం అంటుంది, యెహోషువ దేవుని సన్నిధిలో నుంచి ఆయన వెళ్ళటానికి ఇష్టపడని వాడు. ఒక దినం మోషే దేవుడు చెప్పినట్లుగానే గోత్రాలన్నింటిలోంచి 12 గోత్రాల్లో నుంచి ముఖ్యమైనటువంటి వారందరూ కూడాను పంపిస్తున్నాడు. కానాను దేశం ఎలాగుందో చూసిరండి. కానాను దేశం ఎలాగుందో చెప్పండి. అది ఎలాగ నిలబడుతుందో, ఆ దేశం యొక్క వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఎలా ఉన్నాయో, వారి పొలాలు ఎలా ఉన్నాయో, వారి పంట ఎలాగుందో, వారు చేసే పనులేంటో ఇవన్నీ చూసిరండి అని పంపించారు. వెళ్ళిన వారు చాలా చాలా బాధపడిపోయారు. అందులో 10 గోత్రాలు ఉన్నటువంటి వారందరూ కూడాను చాలా వేదన పడుతూ చెప్తున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అని చెడ్డ సమాచారం ఇచ్చారు. ఇజ్రాయెల్ అందరికి ఆలోచన వచ్చేసింది, ఒక చెడ్డ ఆలోచన, ఒక చిన్న ఆలోచన మనుషులందరికీ కూడాను, లక్షల మంది ప్రజలను వెనక్కి తిరిగినట్టు చేసింది. అపవాది ఎప్పుడు కూడాను ముందుకు నడిపించడం, వెనక్కి నడిపిద్దాం, వెనక్కి తీసుకుపోదాం, వెనక్కి లాక్కెళ్దాం, ఎవరిని లాగుదాం, ఎవరిని తీసుకెళ్దాం, నాతో పాటు ఇంకొక 10 మంది లాగుదాం. ఎవరిని? వాడు అప్పటికే పడద్రోయబడిన వాడు. సింహాసనం దగ్గరలో కూర్చుని చక్క స్థాయిస్తే దేవుడు అతను పడిపోతూ మరి కొంతమంది పడద్రోసేనో అని రాయబడింది. అంటే ఒకడు పడిపోతూ మరి కొంతమంది పడేస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అబ్రహాం కాలంలో కూడా ఇలాగే జరిగాయి, ఇస్సాకు కాలంలో కూడా ఇలాగే జరిగాయి, యాకోబు కాలంలో జరిగాయి. మోషే ఇప్పుడు నాయకత్వం నడిపించబడుతుంది. పడద్రోసే వారు ఎప్పుడు ఉంటారు?
బలహీనం చేసేవారు ఎప్పుడు ఉంటారు. ఇందులో ముఖ్యమైనటువంటి వారు యెహోషువ, కాలేబు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. దేశంను సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు అని చెప్పాడు. అక్కడ నూనె కుమారుడైనటువంటి యెహోషువ అని పేరు పెట్టాడు. మరొక పేరుంది, కాలేబు కూడా ఉన్నాడు. ఇంత వ్యక్తి, ఇంతమంది లక్షల మంది ప్రజల మధ్యలో వారు చొక్కాను చెప్పుకొని దుఃఖముఖముతో వారు ఎలుగెత్తి బిక్కరగా చెప్తున్నారు, మేము చూచిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఈ దేశాన్ని మన దేవుడు చెప్పాడు నిశ్చయముగా మీరు స్వాధీనపరచుకుంటారని. ఆయన మాట ఇచ్చాడు, అది నిరంతకం కాదు. ఆయన మాట ఇచ్చాడు, చేయి విడిచిపెట్టాడు. ఆయన మాట ఇచ్చాడు, మనం యుద్ధం చేయబోతున్నాం. ఆయన మాట ఇచ్చాడు, మనము జయం పొందుకోబోతున్నాం. ఆయన మాట ఇచ్చాడు, ఈ నూతన మాసం నీ పరిస్థితులపై జయం పొందుకోబోతున్నాం. ఆయన మాట ఇచ్చాడు, నీ చేయి విడువకుండా నడిపించబోతున్నాడు. సమస్యల్లో విడువకుండా నడిపించబోతున్నాడు. రోగంలో విడువకుండా నడిపించబోతున్నాడు. ఆర్థిక కష్టంలో విడువకుండా నడిపించబోతున్నాడు. మాట ఇచ్చాడు. ఏ ఫ్యాక్టరీలను చూసి భయపడుతున్నావు, ఏ పరిస్థితులు చూసి ఆగిపోతున్నావు, ఆగిపోయే పరిస్థితుల మధ్యలో నీకు యుద్ధము నేర్పించి జయము కలిగించబోతున్నాడు. ఆయన నిన్ను విడువడు. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నిరతకు కాదు, సమస్తము సాధ్యం చేయగలవాడు. రండి. ఎంత బలమైనటువంటి మాట చెప్తున్నాడు. ఇంత బలంగా చెప్పాడు కదా, ఇంత ధైర్యవంతుడు కదా యెహోషువ. బట్ వై? నాకు ఈ ఆలోచన తట్టింది. ఎందుకు మోషే యెహోషువతో నువ్వు భయపడద్దన్నాడు? అంటే తనలో భయం ఉంది. నాయకుడు చూశాడు, ఏం భయం? నాయకుడు ఏ భయాన్ని చూశాడు యెహోషువలో? ఏ భయం చూసి నిబ్బరం కలిగి ఉన్నాడు? నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం తెచ్చుకో అని చెప్పగలిగాడు. కారణం లేకపోలేదు. యెహోషువకు శత్రువులంటే భయం లేదు, యెహోషువకు సొంత వారితోనే భయం. శత్రువులతో ఎంతమంది అయినా పోరాడగలవు, ఇంటి వారితోనే భయం. శత్రువులతో ఎంతమంది అయినా పోరాడగలవు, కుటుంబ సభ్యులతోనే భయం, బంధువులతోనే భయం. ఎవరేమంటారో? ఎందుకంటే అనేవాళ్ళు ఈ బ్యాచ్ అంతా అనే బ్యాచే. చెప్పరేంటండి, అన్న బ్యాచా? సైలెంట్గా ఉంటుందా? సైలెంట్గా ఉన్నంతసేపే సైలెంట్, తర్వాత వైలెంటే. వీళ్ళు మామూలు కాదు. తిన్నంతసేపు తింటారు, మళ్ళా 4 సేపు అంటారు. తింటారు, దొరకకపోతే అంటారు. మారా కదురు ఎదురైందా, అక్కడే నయం చేదు అని మాట్లాడతారు. నీళ్ళు పూరేల మాసం దొరకలేదా, అక్కడే నయం అంటారు. ఆఖరి సమాధులు కూడా అక్కడే అంటారు. చూసారా, మోషే ఎంత 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 తన గురించి చెప్పాలంటే సాత్వికుడు. చాలా దేవుని దగ్గర అయ్యా వీళ్ళు మధ్యలో ఆపేస్తే కనుక ఫరో ఏమనుకుంటాడు? చేత కానివాడు అనుకుంటాడు. కనుక నాయన దయచేసి బండి నుంచి నడిపించని చెప్పాడు. ఒక దినం మోషేకే కోపం చేసింది వీళ్ళు చేసే పనులు. ఎందుకంటే 1 సారా 2 సార్లు 3 సార్లు ఎప్పుడు కూడాను కలిగితే ఒకలాగా, కలగకపోతే ఒకలాగా. సమాజం ఎలా ఉంది తెలుసా? కుటుంబంలో పిల్లలు కూడా ఎలా ఉంటారు తెలుసా? నువ్వు ఇస్తే ఒకలాగా ఉంటారు, ఇవ్వకపోతే ఒకలాగా ఉంటారు. నువ్వు చేస్తే ఒకలాగా ఉంటారు, చూడకపోతే ఒకలాగా ఉంటారు. నువ్వు బాగా ప్రేమిస్తే ఒకలాగా ఉంటారు, ప్రేమించకపోతే ఒకలాగా ఉంటారు. మనిషి యొక్క జీవితం ఇంతే. ప్రజలందరూ సనుక్కునేటువంటి వారు, ప్రజలందరూ సనుక్కోవడమే కదా, కొనుక్కునే మనుషులు. లోపల కొనుక్కోవడమే కదా జీవితం. ఆకురాళ్ళంటే రాలిపోతున్నా, మీరు కొనుగోలు ఆగట్లేదు. వారితో పాటు సాగుతూనే ఉంది. భయపడట్ల. కనీసం దీన్ని విడిచిపెడదామే, దేవుడు నూతనమైనటువంటి కాలంలోకి మళ్ళీ నడిపించబోతున్నాడు. ఈ కొనుగోలు ఆపేద్దామే, ఆపట్లే. సొనుగులు ఆపుదామే, ఆపడలే. ఎవరు చూడలేదు కదా, లోపల ఉండేది అని లోపల పెట్టుకుని నడుస్తున్నా. చాలా కంప్లైంట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎప్పుడు కంప్లైంట్ చేయటమే. వాళ్ళు ఎలాగున్నారు? మోషే ఏమైపోయాడు, ఈ దేవుడు ఏమైపోయాడు, ఈ మోషే ఏమైపోయాడు. కంప్లైంట్. ఎప్పుడు కూడా విమర్శించడం. మోషే పైన ఆఖరికి తిరగబడే జనం, వ్యతిరేకత. రండి. ఆసాపు మాత్రమే కాదు, అతనితో కూడా మరి కొంతమంది వేసుకొచ్చాడు. అంటే వాళ్ళు కూడా బయలుదేరి పడండి. ఎంత వ్యతిరేకత. మోషే అంటున్నాడు యెహోషువతో, డోంట్ బి అఫ్రైడ్.
భయపడకు, ధైర్యంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. ఓ నేను మోషే లాంటి కాదయ్యా, నేనే శివ మోషే లాంటి సాత్విక నా దగ్గర లేదు, నా దగ్గర అంతా ఫైటింగే, చాలా భయం. ప్రజలు మోషేపై తిరుగుబాటు చేశారు. శత్రువులు కాదండి, ఇంకా చేయలేదు, శత్రువుల దగ్గరికి ఇంకా పోలే, సొంత వాళ్ళే 40 సంవత్సరాలు అనగదొక్కేశారు, గాయపరిచారు. మోషే చాలా కోపిష్ఠుడు. ఒక రోజున తన కోపం ఐగుప్తుడు హెబ్రీయుడు కొడుతుంటే ఐగుప్తుని చంపీసులో పాతి పెట్టేశాడు. అంత కోపం, మాట్లాడలేదు, కొట్టేశాడు అంతే. మరొకసారి హెబ్రీయుడు మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం చక్కగా న్యాయం చేయాలని బయలుదేరాడు, గొడవలు సద్దు మరిగి చనిపోయాడు. అందులో ఒకడంటున్నాడు, ఐగుప్తులో చంపి పాతి పెట్టినట్టుగా మమ్మల్ని చేయడానికి చేయగలుగుతున్నావా, చేయాలనుకుంటున్నావా? అసలు మా మీద నీ పెత్తనం, నీవు న్యాయాధిపతివా? ఎవరు నిర్ణయించారు, ఎవరు ఏర్పాటు చేస్తారు నీకు? ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. మోషేని దేవుడు తీసుకొచ్చినట్లుగానే మోషే ముగింపు తర్వాత యెహోషువతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంత దేవుడు అని చేశాడు, మోషేని నలగొట్టేశాడు. దేవుని సన్నిధిలో నాయకత్వం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? దేవుని దగ్గర నలగొట్టబడాలి, పిండబడాలి. అచ్చం దంచి తీసిన ఒలీవల నూనె. దేవుని పిల్లలు దేవుని మందిరంలో అది నిత్యం వెలగాలంటే ఏదో ఆదివారం ఒక రోజుతో సరిపోదు. నిత్యము దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు వెలిగే వారికి ఉండాలి. అది వెలిగేటువంటి వారికి ఉండాలంటే ఆ నూనె అక్కడిక్కడది కాదయ్యా, అయ్యా అచ్చము దంచి తీసిన ఒలీవల నూనె తీసుకుని రావాలి. నీ సన్నిధిలో, నీ మందిరంలో నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉన్నాం. నీ బల దగ్గర, దేవుని బల దగ్గరకు వచ్చావు, దేవుని పరిశుద్ధమైన బల దగ్గరకు వచ్చావు, పరలోక సందేశం బల దగ్గరకు వచ్చావు. ఈ బల దగ్గర వింటున్న నీవు బైబిల్ అంటుంది 52:8 వచ్చినావు. దావీదు తెలియజేస్తున్నాడు, నీ మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఒలివ చెట్టుగా ఉన్న మనము కాయలు కాయాలి. కాయలు కాసినటువంటి జీవితం అది నక్కీయబడాలి, కోయబడాలి, నలగొట్టబడాలి, దంచబడగా వచ్చినటువంటి నూనె, అచ్చము దంచి తీసిన నూనె దేవుని మందిరంలో అది వెలగడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆమేన్. నలగొట్టబడ్డ నాకు దేవుడికి ఇష్టం. అది నిందలో, అవమానమో, వ్యతిరేకతలో ఎలాగైనా రాని, నిందలే రాని, అవమానమే రాని, సనుక్కొని గొనుక్కొని లోపల ఎన్నో పెట్టుకొని అనుకొని నేను నీతో చెప్పింది మాట నెరవేర్చే వరకు నీ చెయ్యి నేను విడవను. మనుషులు వచ్చేమో, నేను నిన్ను విడవకుండా నడిపించబోతున్నాను. ఆమేన్. స్తోత్రం చెప్పు పట్టిగా. హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే, దేవుడు ఒక మనిషికి భాగస్వామి అయితే, ఆయన తన బిడ్డల కొరకు రెండవది ఆయన ఏం చేయబోతున్నాడంటే మార్గాలను సిద్ధపరిచేవాడు, మార్గం ఏర్పాటు చేయవాడు, మార్గాలను సిద్ధపరిచేవాడు. ఎవరు ఎలా చేస్తారు? ఎరిక కూడా ఎలా కొల్చబడతాయి? శివ ఇదిగో 7 మార్లు తిరగా, 7వ మారు యాజకులు బోర్ల బోద ప్రజలందరూ కూడా మానకుండా కేకలు వేస్తుండగా ఎరుకో గోడలన్నిటినీ ఆయన కూల్చివేయవాడు. నీ ఎదుట మార్గం నేను ఏర్పాటు చేయబోతున్నాను. గట్టిగా చెప్పలు కొట్టావు. నూతన మాసం ఎదుట మార్గం సిద్ధపరచువాడు ఆయనే, మార్గం సిద్ధపరచువాడు ఆయనే. త్రోవ ఏం కనబడటం లేదా, ఏం అర్థం కావటం లేదా, బిడ్డల విషయంలో త్రోవ తెలియటం లేదా, చిన్న విషయంలో త్రోవ తెలియటం లేదా, ఎలా పోషించబడాలో అర్థం కావటం లేదా. నూతన మాసం త్రోవ తెరిచి నడిపించబోతున్నాడు. అడ్డను తొలగించి నడిపించబోతుంది. స్తోత్రం చెప్పు విగ్రహంగా. ఆమేన్. నేను నిన్ను విడవను. ఆయన మాట నిర్ధకం కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తన పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడు. మరో విషయం పరిచయం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచన భాగం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలాగ చెప్తున్నాడు, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని, నీవు బలము పొందుకొని ధైర్యం తెచ్చుకొని పని పూనుకో, భయపడకు, వెరవకుండు. నీ దేవుడిని యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గురించి పని అంతయు
నీవు ముగించే వరకు ఆయన నేను ఎంత మాత్రం విడువక ఉండును. ఆమేన్. థర్డ్ వన్, దేవుడు ఒక వ్యక్తికి భాగస్వామి అయితే, దేవుడు ఒక వ్యక్తికి పార్ట్నర్షిప్ అయితే, తోడై ఉంటే, దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రణాళికలు ఆయన ముగిస్తాడు. ప్రణాళికలు ముగిస్తాడు. నా మీద నీ మీద ఉన్న ప్రణాళిక ఆయన ముగించువాడు. ఆమేన్. గట్టి చెప్పండి. గాడ్ ప్లాన్ విల్ బి ఫినిష్డ్. ఆయన తన బిడ్డల యొక్క ప్రణాళిక, ఆయన ప్రణాళిక బిడ్డల ద్వారా ఆయన ముగించే దేవుడై ఉన్నాడు. దావీదు ముగింపు కాలం. దావీదు చాలా చివరి దశలో ఉన్నాడు, చాలా కష్టకాలంలో ఉన్నాడు, చాలా పరిస్థితి బాగాలే. ఇక చివరి దినాల్లో ఉండగా తన కుమారుడైనటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, పని పూనుకొని నడిపించారు. ఈ మందిరం కట్టించాలనుకున్నాను కనుక ఈ మందిరం కట్టించడానికి దేవుడు నాతో మాట్లాడాడు. నీ చేతులు రక్తమయమని ఈ మందిరం కట్టడం నీ వల్ల కాదు, నీకు కుదరదు, నువ్వు కాదు కట్టించాల్సింది, నీ కుమారుడు ద్వారా నీ మందిరం కట్టించదురని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక పని చేయటకై నువ్వేం చేయాలంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఆమేన్. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. మనుషునికి కలిగే ఆలోచనలు అనేకములు. సామెతలు చెప్పబడుతుంది, మనుషునికి కలిగే ఆలోచనలు అనేకములు. ఒక రూపాయి అంటే 100 రూపాయల ప్లాన్లు ఉంటాయి, 100 రూపాయలు అంటే 1000 రూపాయల ప్లాన్లు ఉంటాయి. ఎంత గొప్ప ప్లాన్లు వేసేస్తామో, 30 సంవత్సరాలకి ఎలాంటి ప్లానింగ్ ఉండాలో ఇప్పుడే మన దగ్గర ఉంటుంది. 100 రూపాయలు అంటే ఇన్ని ఆలోచనలు ఉంటాయి. అసలు రేపు ఉంటామో లేదో తెలియదు మనకి. కానీ యెహోవా తీర్మానం స్థిరము స్థిరము స్థిరము. దేవుడు తన బిడ్డలకు ఆయన ప్రణాళిక ఒక వ్యక్తి ఇచ్చాడంటే, దేవుని దర్శనం కలిగిన వ్యక్తికి ఆయన ప్రణాళిక నెరవేర్చే వరకు వారి చెయ్యిని విడిచిపెట్టడు. పని జరిగించేవాడు ఆయన. హల్లెలూయా. పని జరిగించడానికి మనం ఏం చేయాలి? ఆయన సుపీరియర్ ప్లాన్ కి, ప్రణాళికకు మనం అప్పగించుకోవాలి. ఏం చేయాలి? ఎప్పటి గట్టిగా మనం అప్పగించుకోవాలి. నూతన మాసం సంఘమా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవుడు నీ కార్యములు చేయవాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం బైబిల్ అంటుంది, కమిట్ యువర్ ప్లాన్స్ అంటాడు. మీ పనులన్నీ కూడాను, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. నీ పనుల భారం అంతా కూడా ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపు. నాకెంత పని ఉందో అని కాదు, నీ పనులన్నీ ఎలా ఉంటాయో దేవుడు తెలుసు, అది ఆయన మీద మోపు. నీ ఉద్దేశాలు సఫలపరచువాడు ఆయన. అంటే ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. దావీదు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎంత అద్భుతం! మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చిన భాగాలు గమనించండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. దేవుని ఆలయం కొరకు దావీదు చాలా ప్లాన్ చేశాడు. ఆలయం కట్టడానికి ధనాన్ని సమకూర్చాడు. మనీ అంతా సమకూరిపోయింది. దేవదారు వృక్షాలు తెప్పించాలనుకున్నాడు. అన్ని కూడా ప్లాన్లు చాలా గొప్పగా చేశాడు. లాస్ట్కి దేవుడు అన్ని తెప్పించిన తర్వాత దావీదు మందిరం కట్టద్దన్నాడు. ధనం, బంగారం, దేవదారు వృక్షాలు ఇవన్నీ తెప్పించిన తర్వాత అసలు నన్ను వద్దంటావా అని అనలేదు. జాగ్రత్త వినండి. నన్ను వద్దంటావా? దేవుడు చాలా చక్కగా పరీక్షిస్తాడు. నన్ను వద్దంటావా, నన్నే వద్దంటున్నారే అని అనలేదు. దేవుడు పరీక్షిస్తున్నాడు. దావీదు దేవుని ప్రణాళిక ఒప్పుకుంటున్నాడు. ఇంత చేస్తే నన్ను వద్దంటున్నావా ఏంటి అని అనలేదు. దావీదు దేవుడి మాటకు ఒబే అయిపోయాడు. ఓకే, నీ చిత్తం జరుగును కాక. ఆమేన్. హల్లెలూయా. యోనా బయలుదేరాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుని చిత్తం చెప్తున్నాడు. నేనే పట్టణానికి పోవాలి. అక్కడ ప్రజలందరికీ కూడాను భయంకరమైనటువంటి శ్రమలు కలగబోతున్నాయి. దేవుని ఉగ్రత రాబోతుంది, నువ్వు ప్రకటన చేయాలని. బయలుదేరేవాడు చాలా మనసులో ఒకటి పెట్టుకున్నాడు. బయలుదేరిన తర్వాత టికెట్ ఇంకో చోట తీసుకున్నాడు. టికెట్ ఇంకో చోటకి వెళ్ళిపోయింది. తర్షీసుకు బయలుదేరాడు. దేవుని ఆలోచనలో ఒప్పుకోలు చేయడానికి మనసు ఒప్పుకోవటం లేదు. దేవుని ఆలోచనలకి చాలా మందికి ఒప్పుకోలు చేయడానికి మనసు ఒప్పుకోదు. మనం ఏమనుకున్నామో అది చేయాలి, అప్పుడే దేవుని చిత్తం అని చెప్పగలం. కానీ దేవుని చిత్తం అది కష్టంగా ఉందా? అది దేవుని చిత్తం కాదు అని నిర్ణయం తీసుకునే వ్యక్తులు మనం. యోనా వంటి వారు బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. గాలి ఆటంకమైంది. బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. నీరు ఎదురవుతుంది. చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. తీసి పడవేమన్నాడు కానీ అయ్యా నీ చిత్తానికి అప్పగించి పడవేసిన తర్వాత అతనికి దేవుడు కాపాడి అతను ఒక మత్స్యాన్ని పంపిస్తే
అది కూడా ఆహారం తినకుండా కూర్చుంది. తన మధ్యలో కూర్చొని అప్పుడు 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు చేస్తున్నాడు. దేవుని చిత్తానికి తన ప్రజలు దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. గట్టి చెప్పండి. దావీదు దేవునికి అప్పగించుకున్నాడు. దావీదు దేవుని చిత్తానికి నెరవేర్చువాడు. జాగ్రత్తగా ఈ మాటను దేవుడే తెలియపరిచాడు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. ఏమనంటే దావీదు గురించి చెప్తున్నప్పుడు మాట, అతను నా యొక్క చిత్తాన్ని, నా ఉద్దేశాన్ని నెరవేర్చువాడు. మోసెస్ గురించి చెప్పబడుతుంది. అతని గురించి చెప్తున్నాడు, కనానులోనికి నువ్వు ప్రవేశించవన్నాడు. అబ్బా, ఎంత గుండె బాధ కలిగిందండి. అంతమంది ప్రజలు నడిపించాడు. ఇంతమంది ప్రజలకు ఎలా ఉండాలో చెప్పాడు. దేవుని యొక్క ప్రణాళికను తెలియపరిచాడు. దేవుని యొక్క ఆకాశం నుంచి ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలు అతని ద్వారా ప్రజలందరూ చూడగలిగారు. కర్ర పట్టుకుంటే నీళ్ళను కొడితే నీళ్లు రక్తమయంగా అయ్యాయి. దుమ్ము ధూళిగా అయిపోయింది, బూడిదిగా. ఆ దేశంలోనికి మెడదలు వచ్చాయి. ఆ దేశంలోనికి వారందరి మధ్యలోనికి పేర్లు వచ్చాయి. ఏమండి, ఇన్ని కార్యాలు వడగండ్లు వచ్చాయి. చీకటి అయిపోయింది. జ్యేష్ఠులందరూ జనులు ఎన్ని చూచారు ప్రజలు. కానీ దేవుడు దేని కొరకు ఇంతగా నడిచినటువంటి మోషే దేవుడు అంటున్నాడు, నవిక చూడ, చిన్న మిస్టేక్, అది మన దృష్టిలో మిస్టేక్గా ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో చాలా పెద్దది. ఈ బండతో మాట్లాడంటే బండను కొట్టాడు. ప్రజల కోపం తెప్పించారు. ఎంత ఇసుకపోయి పద్దాకలు అదే పనికి వెళ్తే పద్దాకలు సొలుతుంటే కోపం రాదండి. కానీ దేవుడు ఎంత ప్రేమమయ్యాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి లోకాన్ని ఎంత ప్రేమించాను. యోహాను చెప్పబడింది, అంతం వరకు ప్రేమించాడు. ఆయన ముగింపు వరకు ప్రేమిస్తూనే ముగించాడు. ఆమేన్. ప్రేమలో మార్పు లేదు. ప్రేమ డాంబికంగా చూపించలేదు. కానీ ప్రేమ ఎవరికి చెప్పకుండా ముగించేసి వెళ్ళింది. ఏం ముగించింది? అంతం వరకు ఆయన ప్రేమించాడు. మోషే వారి మీద కోపపడినందుకు మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఇంత దూరం నడిపించుకొచ్చాను, ఇంతకాలం నేను చేశాను, ఇంత పని నేను చేశాను, ఇంత శ్రమ పడ్డాను నేను. ఒక్క మాట మాట్లాడలేదు. పిండ్ ఆఫ్ సైలెంట్. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని జనాంగమా, దేవుని పని, దేవుని జీవితంలో దేవుని కార్యాలు, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు నీ పట్ల చేసేటువంటి కార్యం ఆయన ముగించబోతున్నాడు. ఆమేన్. అంటే చెప్పండి, నువ్వు సమస్తము చేయగలవు. ఇది యోబు గ్రంథంలో అంటున్నాడు 42వ అధ్యాయం 1-2 వచనాలు. నువ్వు ఎంతగా సమస్త క్రియలను నువ్వు చేయగలవాడు. అంత పోగొట్టుకున్నాడు. లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తం పోగొట్టుకున్నాడు. పిల్లలను పోగొట్టుకున్నాడు. పిల్లలు చనిపోయారు. ఆస్తి పోగొట్టుకున్నాడు. గొర్రెల మందలను పోగొట్టుకున్నాడు. అంతా కోల్పోయినా దేవుని చిత్తానికి లోపడగా దేవుడు తిరిగి మరలా 2 దయచేసి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తానికి షడ్రక్ మేషకులు అబేద్నెగోలు అప్పగించుకునగా దేవుడే అగ్నిగుండంలో వారితో కొనడం ప్రారంభించాడు. ఆయన అంటున్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చేయి విడువనా. నీ చేయి విడువనా. నీ జీవితంలో ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ పరిస్థితులు ఆటంకంగా మారాయో, ఏ విషయంలో ఉద్యోగమైనా, చదువైనా, లేకపోతే మరొకటైనా, బంధువులైనా, రోగమైనా, వాటన్నిటిలోంచి కూడా నీ చేయి పట్టి నిన్ను దాటించి నిన్ను నడిపించబోతున్నాను. దేవుడు గొప్ప పని. ఈ పనికి అంటున్నాడు దావీదు. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు తన కుమారుని సొలొమోన్ పని చేయడానికి ఏమన్నా తెలుసా? మొదట ధైర్యం ఉండాలి. దేవుని పని, ఏ పని చేయాలన్నా ఎవరికైనా ఏముండాలంటే చెప్పండి, గట్టిగా ఏముండాలి? గట్టి చెప్పాలి, ధైర్యం. ఎవరు మనకి ఎందుకండి అనుకు ఒకళ్ళతో నీకొద్దు. నువ్వు దేవుని పని చేయడానికి ధైర్యం తెచ్చుకొని జరిగించాలి. నువ్వు మందిరాన్ని కట్టించాలి. మన చాలా ఆలోచన ఉంటే మన పిల్లల విషయంలో, మా పిల్లలు అంత గొప్ప టాపర్లు చేయాలి, ఇంత గొప్ప టాపర్లు, చాలామందికి అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు తన పిల్లల ఆలోచన ఏంటంటే దేవుని పని చేయాలి. నువ్వే పనినా చేస్తున్నా
దేవుని పని చేసే కుమారులుగా కుమార్తె నీ బిడ్డలు నిలిచిందరు కాక. ఆమేన్. మందిర సేవను గురించి ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. పని అంతయు కూడాను నీవు ఆయన ముగించువాడు, ఆయనే ముగించువాడు. ఆయన నిన్ను ఎంత మాత్రం ముగించేంత వరకు నీ చేయి విడిచిపెట్టడు. పని నువ్వు ప్రారంభించావు, ముగింపు ఆయన చేయబోతున్నాడు. ప్రారంభించింది ఆయనే. నీ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం, వ్యాపారం ఏదైనా ఆయనే దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. ఆయనే దాన్ని పరిపూర్ణం చేయబోతున్నాడు. దేవుని పిల్లలు పరిపూర్ణత కలిగి జీవించినట్లుగా ఆయన నిలబెట్టువాడు. ఆమేన్. కనుక మనం పరిపూర్ణ చెందుటకై ఆయన సింహాసనం విడిచి శిలువ వరకు తగ్గించుకున్నాడు. దాసుని స్వభావాన్ని స్వరూపాన్ని ధరించాడు. తగ్గింపుగల స్వరూపాన్ని ధరించాడు. దేవుని పిల్లలు విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటే ఆయన యందు పరిపూర్ణ చెందిన వారికి ఉండాలి. ఎలా ఉండాలి? మనము పరిపూర్ణత చెందిన వాళ్ళ. ఎవరితో మనం పోలుస్తున్నాడంటే యేసుతోనే పోలుస్తున్నాడు. నువ్వు ఎవరినో మొక్కను చూపించి వాళ్ళలాగున్నారు ఇల్లులా నన్ను బక్కాలి. పరిపూర్ణత కాదు. ఎవరు పరిపూర్ణ చెందినాడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త పరిపూర్ణ చెందినాడు. ఆయన అంటున్నాడు, నా పిల్లలకు కూడాను పరిపూర్ణ చెందాలి. నేను ఎలా ఉన్నానో అలా మాదిరిగా మారాలి. నేనున్న స్థలంలోకి వారు కూడా రావాలి. కడపూరత్వాన్ని మోగించబడబోతుంది. ఎవరైతే దేవుని కొరకు చిత్తానికి అప్పగించుకొని నడిపించబడుతున్నారో వారందరికి కూడాను మహిమలోంచి మహిమకు నడిపించబడబోతున్నారు. ఆమేన్. అది చేద్దాం. అందరికి కూడాను మేము స్థలం తలలోంచి పైకి లేచిన పడదాం. ప్రార్థనతో మనం అందరూ సిద్ధపడదాం. మోషేకి దేవుడు చెప్తున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి విడువను. యాకోబుకు దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పినది మాట నెరవేర్చు వరకు నీ చేయి విడువను. తిరిగి మరలా క్షేమకరంగా నడిపిస్తాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, భయపడుతుండగా చూచిన మోషే చెప్తున్నాడు, మోషే అంటున్నాడు యెహోషువతో, భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఆయన ఎడబాయడు. అందరు నన్ను విడిచిపెట్టారు నువ్వు అనుకోవద్దు బిడ్డ. నేను ఒంటరిని అనుకోవద్దు. నా పరిస్థితులు నేను ఒంటరితనంతో ఉన్నాను అనుకోవద్దు. ఎవరు నా పక్షంగా లేరు అనుకోవద్దు. ఎవరు నా కొరకు రారు అని అనుకోవద్దు. నీ దేవుడు నీకు ముందుగా నడిపించబడబోతున్నాడు. నీ దేవుడే నీకు ముందుగా నడిపించబడుతున్నాడు. నీ దేవుడు నీకు ముందుగా నడిపించబోతున్నాడు. ఆయన కార్యం చేయవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన. ఈ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానములు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయా మీకు నా తండ్రి ఏ స్థితిలో ఎలా ఉన్నామో మీకు తెలుస్తున్నాయి. సమస్త పెరిగిన దేవుడు ఉన్నాయి. మా అంతరంగం లేని దేవుడు నా తండ్రి. అయా ఇది మీ మీద సంపూర్ణంగా ఆనుకునే మనస్సు దయచేయి. మీ మీద సంపూర్ణంగా ఆనుకునే మనస్సు నాయన మాకు దయచేయి నాయన. మీకు స్తోత్రం వచ్చాను అయ్యా. అదిగో నా తండ్రి, దావీదు ఆయన ఏ రీతిగా నా తండ్రి అయ్యా ఎంతగా ప్రయాసపడిన నా తండ్రి అయా మందిరం కట్టడానికి నాయన అనేక వస్తువులు నాయన సిద్ధపరిచినాయి. నా తర్వాత నా తండ్రి నీవు కట్టడానికి వీలు లేదన్నప్పుడు నాయన నిరుత్సాహపడలేదు నాయన. మీ చిత్తానికి లోబడ్డాడు నాయన దావీదు మహారాజు. ఆ రీతిగా నాయన మేము కూడా నా తండ్రి అయా మీ సేవకులకు వీళ్ళకి లోపడాలి నాయన. మీ సేవకునికి లోబడే మనస్సు మాకు దయచేయి నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం ఇచ్చి ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన బలలో చేయవారు ప్రవేశిస్తూ ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకుని మా బలహీనత సమస్త బలహీనతను దూరపరిచి మీ సన్నిధిలో ఆయన నిలబడటానికి సహాయం ఇచ్చేది. అయ్యా ఎంతమంది బిడ్డలు నా తండ్రి బలలో చేస్తుండగా ప్రతి ఒక్కరు దర్శించు నాయన. వారి సమస్యలను తిరుగులు ఇబ్బందిని తప్పించి మీ సన్నిధిలో సంపూర్ణంగా నిలబడ్డ కృప చూపించవలసిందిగా ఈ మనవులని మన ఆదుడు ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకునే నామ పరమ తండ్రి.